హలో అండి. హాయ్. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి స్వీట్ ఐటెం అండి. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పే విధంగా, నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. తప్పకుండా సూపర్గా ఉంది అంటారండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఎవరికైనా చుట్టాలు వస్తే కనుక తొందరగా చేసుకునే రెసిపీ అండి. చాలా బాగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఈ వంటకాన్ని చేసి పెడితే ఎవరైనా సరే సూపర్గా ఉంది అని అయితే కామెంట్ అయితే మీకు చెప్తారు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో తొందరగా చేసి పెట్టే స్వీట్ ఐటెం అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకునే స్వీట్ ఐటెం ఏంటి అంటే సేమియా కేసరి అండి. చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ముందైతే మనం కాజు, జీడిపప్పునైతే అలాగే బాదం పప్పు వీటన్నింటినీ కూడా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాగైతే అలా కట్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మీరు నార్మల్గా పొడి వేసుకున్నా పర్వాలేదు. ఇలా కట్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు తినడానికి అంటే మధ్య మధ్యలో పంటికి తగిలితే చాలా బాగుంటుందండి. చాలా క్రంచీగా ఉంటాయి. అందుకే నేనైతే ఇలా వేస్తున్నా. లేదు మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేయొచ్చు. లేదంటే మీరు పొడి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఎలా అయితే అలా వేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నాను. తర్వాత మీకు నేను ఇప్పుడు ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా మీరు ఇంటి సభ్యులను బట్టి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో అయితే వేసుకోండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాం, అందుకని కాస్త చక్కెర అనేది ఎక్కువగా వేస్తున్నాను. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ముందు బాండీ పెట్టేసి తర్వాత దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం దీంట్లోనే సేమియా అనేది వేసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా సన్నని ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి. నాకు ఇది వేగడానికైతే కాస్త సమయం పట్టింది. అంటే మినిమం 3 మినిట్స్ వరకు అయితే పట్టింది. ఎందుకంటే నేను ఇది లో ఫ్లేమ్లో వేస్తున్నాను, అందుకనే నాకు కాస్త సమయం అనేది ఎక్కువగా పట్టింది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం సమయం అనేది తక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుండదు. మీరు కూడా ఇలా నాలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేయండి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం పలుకులను కూడా వేసుకొని ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోవద్దు. లో ఫ్లేమ్లో నెమ్మదిగా నిదానంగా వాటిని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపెట్టుకునే విధంగా అయితే మీరు వీటిని వేయించుకోండి. ఇది చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా అయితే మీరు చేసేసుకోవచ్చు. మీరు క్విక్గా చేసుకునే రెసిపీ వచ్చేసి ఇదండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది. తప్పకుండా మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం వీటిని ఇలాగే ఉంచేసి దీంట్లోనే మనము తీసుకున్న సేమియా అనేది 1 కప్ వరకు అయితే ఉంటుంది. ఇలా 1 కప్పుకి 1 కప్పు కొలతతో నేను షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను, అంటే చక్కెర అండి. మీరు కావాలంటే కండ చక్కెర కూడా వాడుకోవచ్చు. నేనైతే నార్మల్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా షుగర్ని 1 కప్పుకి 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసేసుకొని తీసుకోండి. నేనైతే కాస్త ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న సేమియాలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా సేమియాలు వేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికైతే అంటే
ఉడకడానికి చాలా అంటే టైం పడుతుందండి. అంటే కాస్తే టైం పడుతుంది, ఎక్కువేం టైం పట్టది. మినిమం ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఇలా అయితే ఉడకాలండి. ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత మనం దీంట్లో 1 కప్పు షుగర్కి మనం 1 కప్పు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పాల క్వాంటిటీ అనేది ఎక్కువనే కావాలి, మాకు నచ్చుతుంది ఇలాగే అని అనుకుంటే మాత్రం మీరు 1 కప్పుకి 2 కప్పు పాలనైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు పాలనైతే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుంది చూడడానికి, అలాగే తినడానికి కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మేము చెప్పే క్వాంటిటీలో ట్రై చేయండి. అందరూ సూపర్ అని అనక మానరు. ఇలా ట్రై చేయండి తప్పకుండా. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి యమ్మీ యమ్మీ సేమియా కేసరి రెడీ.